భోపాల్ గ్యాస్ ప్రమాద ఘటనకు 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఓ కంపెనీ నుంచి వెలువడ్డ ప్రమాదకర వాయువుతో వేలాది సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. ఇది దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? నాటి ఘోర విపత్తు జ్ఞాపకాలు ఇంకా వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయా? మృతుల కుటుంబాలకు న్యాయం జరిగిందా? బాధితులకు పరిహారం అందిందా? అసలు ఏం జరిగింది? అది 1984 డిసెంబర్ 2వ తేదీ రాత్రి. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యూసీఏఎల్ పరిశ్రమ నుండి ఒక్కసారిగా వెలువడ్డ మిథైల్ ఐసోనేటెడ్ రసాయనంతో భోపాల్ నగరం భారీ గ్యాస్ ఛాంబర్ గా మారింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద పారిశ్రామిక విపత్తు. యూసీఏఎల్ పరిశ్రమ యాజమాన్య ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పురుగుల మందుల ప్లాంట్ నుంచి 42 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ అనే విషరసాయనం లీక్ అయింది. స్టోరేజీ ట్యాంకుల లీకేజీ వల్ల వాతావరణంలోకి విషవాయువులు విడుదలవడంతో ఘటన చోటు చేసుకుంది. రసాయన ప్రమాదం జరిగిన రోజు సుమారు 3000 మంది మృతి చెందగా 6 లక్షల మందికి పైగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు బలయ్యారు. 1:10 पे एकदम सायरन बजना शुरू हुआ तो हम लोग आए, निकलकर बाहर देखा तो किसी ने बताया कि वो MIC गैस लीकेज हो गया है, जल्दी से प्लांट की तरफ जाइए आप लोग। तो मैं रेस्क्यू स्क्वाड में था, जिसमें मतलब कैजुअल्टी को रेस्क्यू करना के लिए भी हमें अलग से ट्रेनिंग दी गई। तो हम लोग दौड़ कर गए वहाँ, तो हमारे प्लांट सुपरिटेंडेंट थे जो KV शेट्टी, तो उन्होंने बताया कि ये MIC गैस लीकेज शुरू हो गया है, तो आप लोग ये पानी का हाइडेंट खोल के वो पानी मारना शुरू करो उसके ऊपर। जो हमारे प्लांट सुपरिटेंडेंट थे मिस्टर KV शेट्टी, उन्हें लगा गया वो कंट्रोल नहीं हो रही है गैस, अब आप लोग भी सेफ एरिया में चले जाओ, आप भी निकल जाओ यहाँ से। గ్యాస్ ప్రమాద ఘటనతో భోపాల్ నగరమంతా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్ లీక్ తర్వాత ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ప్రమాదం ప్రాణాలతో ఉన్నవారికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా విష వారసత్వాన్ని మిగిల్చింది. ఇప్పటికీ భోపాల్లో అత్యధికులు మందులతోనే తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. जिस रात गैस रिसी थी उसके बारे में तो दूर दूर तक किसी को कोई आशंका नहीं थी या कोई कल्पना नहीं थी कि ऐसा इतना बड़ा जो पूरे संसार को हिला दे ऐसा कोई हादसा हो सकता है। सर्दी के दिन थे, सभी लोग अपने घरों में सोए हुए थे और उस रात ठंड काफी थी। అయితే ప్రమాదం జరిగి 40 ఏళ్లు గడిచినా గ్యాస్ లీక్ మరణాలపై బాధితులపై ఇంకా స్పష్టత రాలేదు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది రసాయన ప్రమాదం బారిన పడ్డారు అన్నది ఇంకా అస్పష్టంగానే ఉంది. గ్యాస్ ప్రమాద ఘటన బాధితుల విషయంలో ఇప్పటికీ ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. 14 तारीख को जब भोपाल खाली हुआ, 16 तारीख को पूरा भोपाल खाली होना था, तो उस दिन के आलम ये था भोपाल के लोगों का कि जैसे हिंदुस्तान पाकिस्तान हुआ था, जबकि फिल्में बताते हैं कि गाड़ियों में जगह नहीं थी, ट्रेनों में डब्बे जोड़े थे, उसके बाद भी लोग नहीं बन पा रहे थे। वो ही आलम दोहराया गया था यहाँ पे कि एकदम पूरा भोपाल छोड़ने को तैयार थे, कोई भोपाल में रहना नहीं चाहता था, सारे लोग भाग रहे थे। बसें भर रही थी, ट्रेन इतनी लंबी लंबी बोगियां जोड़ती, वो उसमें भी पब्लिक नहीं समा रही थी। గ్యాస్ లీక్ ప్రమాదానికి కారణమైన యూసీసీ మరియు యూసీఏఎల్ ఎగ్జిక్యూటివ్లు ఉద్యోగులపై సెక్షన్ 304 కింద కేంద్ర ప్రభుత్వం 1984 డిసెంబర్ 3న భోపాల్లోని హనుమాన్గంజ్ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేసింది. డిసెంబర్ 6, 1984న దుర్ఘటనపై దర్యాప్తును CBIకి అప్పగించారు. 1985 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం న్యూయార్క్లోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు దాఖలు చేయడంతో పాటు యూసీసీ బాధితులకు నష్టపరిహారంగా 3.3 బిలియన్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. మార్చి 29, 1985న పార్లమెంట్ భోపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇదిలా ఉంటే మే 12, 1986న US కోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా యొక్క వాదనలను తోసిపుచ్చింది. భారతీయ న్యాయస్థానాలని ఆశ్రయించాలని సూచించింది. సెప్టెంబర్ 5, 1986న యూనియన్ యూసీసీకి వ్యతిరేకంగా భోపాల్ జిల్లా కోర్టులో ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించాలని దావా వేసింది. డిసెంబర్ 17, 1987న భోపాల్ జిల్లా జడ్జి బాధితులకు 350 కోట్ల మధ్యంతర పరిహారం చెల్లించాలని యూసీఏఎల్ ని ఆదేశించారు. జిల్లా జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ 1988లో యూసీసీ మధ్యప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ను దాఖలు చేసింది. ఏప్రిల్ 4, 1988న హైకోర్టు పరిహారాన్ని 250 కోట్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. కాగా యూసీసీ, కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలును దాఖలు చేశాయి. ఫిబ్రవరి 15, 1989న సుప్రీంకోర్టు యూసీసీ మరియు యూసీఏఎల్ వివాదాన్ని పరిష్కరించడానికి యూనియన్ ఆఫ్ ఇండియాకు 470 మిలియన్లు చెల్లించడానికి అనుమతించింది. అయితే 1989లో బాధితుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో సుప్రీంకోర్టు పరిష్కారాన్ని సమీక్షించాలని నిర్ణయించినప్పటికీ కోర్టు మాత్రం పరిహారం పెంచలేదు.
ఇలా అనేక పరిణామాల అనంతరం 1994లో యూసీసీ యూసీఐఎల్లో తన మొత్తం వాటాను మెక్లియోడ్ రస్పెల్ లిమిటెడ్ అనే భారతీయ కంపెనీకి 170 కోట్ల రూపాయలకు విక్రయించింది. భారతదేశంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఎవరెడీ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ గా పేరు మార్చుకుంది. అయితే డిసెంబర్ 2010లో కేంద్ర ప్రభుత్వం 1989 సెటిల్మెంట్ కు వ్యతిరేకంగా క్యూరేటివ్ పిటిషన్ ను దాఖలు చేసి కంపెనీ నుంచి 7,400 కోట్లకు పైగా అదనపు నిధులు కోరింది. అయితే కోర్టు పిటిషన్ను విచారణకు స్వీకరించగా 2022 అక్టోబర్ 11న బాధితులకు అధిక పరిహారం కోసం డిమాండ్ చేస్తున్నట్లు యూనియన్ కోర్టుకు తెలిపింది. దీంతో 2023 జనవరి నుంచి 12 వరకు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. 1976లోనే భోపాల్ కార్మిక సంఘాలు ప్లాంట్లో కాలుష్యం గురించి ఫిర్యాదు చేశాయి. కానీ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తును చవిచూడాల్సి వచ్చింది. ఘటన జరిగి 40 ఏళ్లు పూర్తయినా కూడా ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదు. దీంతో భోపాల్ గ్యాస్ ఘటనను ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పారిశ్రామిక విపత్తుగా పిలువబడుతోంది.